हरिः ओं कठिनसटाच्छटत्कोटजातवातनिर्धूतजीमूतसङ्घातमगुजु क्षुरनिभसुनिशितखुरपुटाहत चलत्फणिराजदिग्गजप्रचयमगुजु चण्डदंष्ट्रोत्थवैश्वानराचिस्रवद्रजत हेमाद्रिविश्रम्भमगुचु घोरगम्भीरगुर्जरभूरि निस्वनपङ्किलाखिलवाद्धिसङ्कुलमुग పొరలు కెరలు నటించు నంబరముదెరల రొప్పునుప్పరమొగయును గొప్పరించు ముట్టె బిగించు ముసముసమూరుకొనుచు నడరు సంరక్షిత క్షోణీ యజ్ఞఘోణీ తివిరి చతుర్దశ భువనంబులను దొంతులొరగ కొములు చిమ్మునొక్కమాటు పుతడి కొండ మూపురమును ఒరగంట నొరకురాపాడునొక్కమాటు ఖురముల సప్తసాగరముల రొంపిగానుక్కించి మట్టాడునొక్కమాటు నాభీలవాల వాతాహతి చే మింటి నొరసి బ్రద్దలు సేయునొక్కమాటు కన్ను కొనులను విస్ఫులింగములు సెదర ఉరు భయంకర గితి దోచునొక్కమాటు పరమయోగేంద్ర జన సేవ్య భవ్య విభవయోగ్యమై కనగానొక్కమాటు శరనిధిలోని మహోగ్రామర కంఠకుడెదురుగాంచే మఖమయగాత్రిన్ ఖుర విదళిత కులగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్ గదసారించి అసహ్య విక్రమ సమగ్రస్ఫూర్తితో వ్రేయగా అది తప్పించి వరాహమూర్తి నిజదంష్ట్రాగ్రాహతింద్రుంచె పెంపొదవన్ క్రోధమదాతిరేక బల శౌర్యోదార విస్తార సంపద పంచాస్యము సామజేంద్రు జలమొప్పంద్రుంచు చందంబునం దితిజాధీషుని ఈ గతిందునిమి యుద్వృత్తిం తదీయాంగశోణిత పంకాంకిత గండభాగుడగుచు విష్ణుండుతానొప్పె విస్తృత సంధ్యాంబుద ధాతు చిత్రిత సముద్దీప్త క్షమాభృద్గతిం క్షితి దంష్ట్రాగ్రమునంధరించి జలరాశింబాసి ఏతేరగన్ హరి ఓం సవజ్రకూటాంగనిపాతవేగవిశీర్ణకుక్షిः స్తనయన్నుదన్వాన్ ఉత్కృష్టదీర్ఘోర్మిభుజైరివార్తశ్చుక్రోశయజ్ఞేశ్వర పాహి మేతి ఖురైः క్షురప్రైర్దరయ యంస్తదాప ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శ గాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యదత్త అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి యజ్ఞవరాహ స్వరూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ భూమిని ఏ విధంగా పైకి ఉద్ధరించాడు అనేటువంటి ఆ మహద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆయన వివరిస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి పరీక్షన్ మహారాజుకి సుఖ మహర్షి గంగానదీ తీరంలో ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఇక్కడ ఉద్ధరించడం అనేటువంటిది ఏమిటి అంటే మానవుడి యొక్క శరీరాన్ని ధర అంటే మ్యాటర్తో కూడుకున్నటువంటిది అంటే ఏమిటి పుట్టి మరణించేటువంటిది మర్త్యుడు అంటారు. మర్త్య అంటే మట్టి అని అర్థం. అంటే మట్టి ఏమవుతుందన్నమాట, నీళ్లు పడిగితే మట్టి అంతా మళ్ళీ కరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అలాగా అనిత్యమైనటువంటి మానవ దేహంలో ఏమిటుంటాయంటే 3 రకాలైనటువంటి దేహాలు ఉంటాయి. ఒకటి స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు ఈ దేహం అనేటువంటిది ధరాతో కూడుకున్నటువంటిది, మ్యాటర్తో కూడుకున్నటువంటిది. ఈ మ్యాటర్తో కూడుకున్నటువంటి దేహాత్మ భావం ఉందే దానిని పైకి దాన్ని పైకి తీసుకురావడం అనేటువంటి
ఆ రహస్యం వరాహావతారంలో ఉన్నది. అంటే ఏమిటి? మానవుడు నేనే దేహం అనుకుని ఈ దేహం పెరుగుతోంది నశిస్తోంది అనుకుంటూ దీని కోరికలతో దీనిని ఈ మాయామయమైనటువంటి జగత్తుతో లింకులు పెట్టుకుంటూ జీవితం గడిపేస్తూ ఉండేటువంటి ఆ దేహమే అది. దేహము కలు సాధనం అన్నారు కదా. ధర్మం చేసేటువంటి దానికి సాధనమైనటువంటిది ఈ దేహం. కాబట్టి ఈ దేహంలో ఉండేటువంటి ఆ సూక్ష్మదేహం ఏదైతే ఉందో, ఆ మనసు ఏదైతే ఉందో, ఆ హృదయం ఏదైతే ఉందో, ఆ దేహాన్ని పైకి ధరించడం, దాన్ని పైకి ఎత్తడం అంటే ఏమిటనమాట? మనసు అన్నిటినీ గ్రహించేటువంటిది కాబట్టి ఆ మిథ్యా నేనులో నుంచి అసలైనటువంటి నేను అనేటువంటి ఆ పరమాత్మ తత్వంలోకి ఉద్ధరించేటువంటి క్రియాస్వరూపమే ఈ వరాహావతారం యొక్క ప్రధానమైనటువంటి లక్షణము. సరే, మామూలుగా కథ ప్రకారం జీవరాశులన్నీ కూడా ఈ భూమి మీద ఉండాలి కాబట్టి వాటికి తగినటువంటి ఆవాస స్థానం ఉండాలి కాబట్టి దానిని ఈయన పైకి తీయడం ప్రారంభించాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే అప్పుడు ఆయన ఏం చేశాడు అనేటువంటి దాన్ని చెప్తూ, సవజ్రకూటాంగ నిపాత వేగ విశీర్ణ కుక్షి స్తనయన్నుదన్యాన్ ఉత్కృష్ట దీర్ఘోర్మి భుజైరివార్త చుక్రోశ యజ్ఞేశ్వర పాహిమేతి. ఓ విదురా, ఇలాగా ఆ వరాహం స్వరూపమైనటువంటి ఆ పరమాత్మ, ఆ భగవంతుడు వజ్రపర్వతం అంటే ఏమిటి? వజ్రమే ఒక పర్వతంలాగా ఉండేటువంటి దేహంతో ఒక్కసారి ఆయన సముద్రంలోకి, ఆకాశ స్థలంలో నుంచి ఒక్కసారి సముద్రంలోకి పడినటువంటి వేగానికి ఏమైపోయింది అంటే ఆ సముద్రుడి యొక్క ఉదరం పగిలిపోయింది. ఒక్కసారి ఠాప్ అని చెప్పి ఆ సముద్రం యొక్క ఉదరం పగిలిపోయేటప్పటికీ ఈయన యొక్క ఆ పైనుంచి పడడం యొక్క వేగానికి ఈ సముద్ర తరంగాలన్నీ కూడా ఉవ్వెత్తున ఒక్కసారి ఎగిరితే ఆ సముద్ర తరంగాలు ఎలా ఉన్నాయి అంటే సముద్రుడి యొక్క బాహువులులాగా ఉన్నాయట ఆ సముద్ర తరంగాలు. అలా ఒక్కసారి ఆయన లోపల పడేటప్పటికి ఆ సముద్ర తరంగాలనేటువంటి చేతుల చేత ఈ సముద్రుడు చాలా శబ్దం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఓ యజ్ఞేశ్వర, నన్ను రక్షించు అని చెప్పి ఆయన ఆ పడినటువంటి ఆ యజ్ఞవరాహస్వామిని ఆయన వేడుకున్నాడయ్యా అని చెప్పాడు. ఇప్పుడు సవజ్రకూట అంగ నిపాత వేగ, వజ్రకూట అంగ నిపాత వేగ. అది అంటే ఏమిటి? వజ్రకూటం అంటే వజ్రాలతో కూడుకున్నటువంటి అంగముల చేత, శరీర భాగాల చేత ఉండేటువంటి ఆయన నిపాత వేగ, పడినటువంటి ఆ వేగానికి విశీర్ణ కుక్షి, ఆ సముద్రుడి యొక్క గర్భం అంతా కూడా ఒక్కసారి భాటమని పగిలిపోయిందట. పగిలిపోయేటప్పటికీ అప్పుడు ఈయన యొక్క పడినటువంటి వేగానికి ఏం జరిగింది అంటే, ఉదన్వన్, ఆ సముద్రుడు ఆర్త ఇవ, ఏదో పెద్ద ఆపదలో ఉన్నవాడిలాగా స్తనయం గొప్ప శబ్దం చేస్తూ, ఆ నీళ్ళల్లోకి ఏదైనా రాయి పడింది అనుకోండి, పెద్ద శబ్దం చేస్తుందిగా, అలాగా శబ్దం చేస్తూ ఉత్కృష్ట దీర్ఘ ఊర్మి భుజై, ఉత్కృష్ట అంటే పైకి లేపినటువంటి, దీర్ఘ చాలా పొడవైనటువంటి, ఊర్మి భుజై, ఊర్మి అంటే తరంగాలు అంటే ఏమిటి? ఆ సముద్రంలో వచ్చేటువంటి కెరటాలనేటువంటివన్నీ కూడా చాలా దూరంగా వ్యాపించిపోయినటువంటి ఒక భుజాలలాగా ఉండి ఆ సముద్రుడు పాహిం మాం పాహి యజ్ఞేశ్వర మాం పాహి, నన్ను రక్షించు అని చెప్పి చుక్రోశ, ఆయన ఆక్రోశించాడయ్యా అన్నారండి. ఇక్కడ ఉండేటువంటి ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్ ఏమిటంటే, ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉండేటువంటి సముద్ర జలాలలో
ఆ లోతులకి వెళ్ళిన తరువాత ఏదైనా పైనుంచి కానీ ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఉల్క కానీ లేకపోతే మరొక గ్రహం కానీ మరొక చాలా బరువు కలిగినటువంటి పదార్థం ఏదైనా సముద్ర గర్భంలో ఉండేటువంటి ఆ సముద్రానికి ఆధారమైనటువంటి ఆ నేల మీద ఒక బ్రహ్మాండమైనటువంటి శక్తితో ఏదైనా పడితే అప్పుడు ఆ సముద్ర గర్భం చీలిపోయి దాంట్లో నుంచి లావా పైకి వస్తుంటుంది. అంటే చాలా భయంకరమైనటువంటి వేడిమితో కూడుకున్నటువంటి లావా వచ్చి ఆ వేడికి ఆ లావా అంతా కూడా నెమ్మదిగా ఆ చల్లదనానికి ఆ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి ఈ హీట్ అంతా కూడా సముద్ర జలాలన్నింటినీ కూడా ఆవిరి చేసేస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి లావా అంతా కూడా మొట్టమొదట సొలిడిఫై అవుతుంది. ఈ సొలిడిఫికేషన్ ఆఫ్ లావా దాన్ని మేము మ్యాంటిల్ మెటీరియల్ అంటాం. అటువంటి మ్యాంటిల్ మెటీరియల్తో ఉండేటువంటి భూమి యొక్క పైనుండేటువంటి పొరలలో కిందుండేటువంటి పై పొరలో కిందుండేటువంటి పొరని మామూలుగా మనం బసాల్టిక్ లేయర్ అంటూ ఉంటాం. ఆ విధంగా సముద్రుడి యొక్క గర్భం చీలింది అంటే ఏమిటన్నమాట, దాంట్లో నుంచి లావా పొంగి అది సొలిడిఫై అయ్యి అది ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి ఖండాల కింద వచ్చింది. ఇది ఆ ప్రాసెస్ని చెప్పడానికని చెప్పి ఈ విధంగా ఆయన చెప్పాడు. తరువాత క్షురైః ఉత్పారపారం త్రిపరూరసాయాం దదర్శ గాం తత్ర సుషుప్సురగ్రే యాం జీవధానీం స్వయమభ్యదత్త. ఓ విదురా, ఆ విధంగా ఆ సముద్రుడు ఆయన్ని ప్రార్థించిన తరువాత ఇప్పుడు ఈ లోపలికి వచ్చినటువంటి ఈ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది త్రిపరు 3 పర్వలు కలిగినటువంటి యజ్ఞస్వరూపమైన అటువంటి యజ్ఞస్వరూపంగా అయినటువంటి ఆయన క్షోరప్రైహి పొడవాటి కత్తుల వంటి అంగైహి డెక్కలతో, ఆయన డెక్కలన్నీ కూడా చాలా పొడవాటిగా ఉండి కత్తుల్లా ఉన్నాయట ఆయన డెక్కలు. అంటే ఏమిటనమాట, దానితో ఆయన పడ్డప్పుడు ఆ భూమండలంలో ఉండేటువంటి అంటే ఆ సముద్ర గర్భంలో ఉండేటువంటి ఆ నేలంతా కూడా చీల్చిపోయి దాంట్లో నుంచి బ్రహ్మాండమైనటువంటి ఈ మ్యాంటిల్ మెటీరియల్ అంతా బయటకు వచ్చి అది సొలిడిఫై అవుతూ ఉంటే దానిని మన పెసరట్టు తీసినట్టుగా తీసి కాగుతూ ఉండేటువంటి పెసరట్టుని మనం దానితో అట్లగరతో ఎలా తీస్తామో అలాగే ఈ పొడవాటి డెక్కలతో అలా వచ్చినటువంటి చల్లారినటువంటి భూమిని ఆయన పైకి తీశాడు అనేటువంటి ఆ కాన్సెప్ట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఆపహ ఇలాగ పడేటప్పటికీ ఆయన ఏం చేశాడు అంటే ఉత్పారపారం, ఈ సముద్రం చాలా వ్యాపించిపోయింది కదా, ఈయన ఇలా వచ్చి పడేటప్పటికీ ఆయన యొక్క ఆ డెక్కల చేత ఆ కాళ్ళ చేత ఆ నీటిని 2 పాయల కింద ఇటు అటు కూడా విభజించి పారేసి దరయన్ ఉపారపారం అలాగా ఆయన దరయన్ దాన్ని సెపరేట్ చేసేసి అక్కడ దదర్శగా అక్కడ ఉండేటువంటి భూమిని దదర్శ చూశాడు. రసాయాం అది ఎక్కడుంది, పాతాళంలో ఉంది. అంటే చాలా లోతులో పెళ్ళుబికినటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా ఎప్పుడైతే ఈ నీళ్ళల్లో ఉందో ఈ కండక్టివ్ మెటీరియల్లో ఉందో అప్పుడు అదంతా కూడా ఒక ముద్ద కట్టినట్టు అయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఫిజిక్స్లో ఒక సూత్రం ఉందండి, ఏదైనా సరే ఉదాహరణకి మీరు పైనుంచి ఒక చెంచాతో కానీ ఒక చిన్న నీటి చుక్కని కిందకు వదిలామనుకోండి, ఆ నీటి చుక్క ఎలా తయారవుతుందంటే ఒక గోళం కింద తయారవుతుంది. అది చతురస్రాకారం కానీ దీర్ఘచతురాకారం త్రిభుజాకారంలో పడదు. అది ఏదైనా ఒక లిక్విడ్ కింద పడుతున్నప్పుడు అది ఒక గుండ్రమైనటువంటి గోళం కింద పడుతూ ఉంటుంది. ఎందుకంటే సృష్టిలో ఏమిటి ఉన్నది అంటే ఏదైనా సరే ఒక ఫ్లూయిడ్ కింద
కిందకి పడుతూ ఉన్నప్పుడు అది ఒక గోళం కింద మారుతుంది. అంటే ఏమిటి, మినిమం సర్ఫేస్ ఏరియా ఉండేటట్టు ఉంటుంది. అది ప్రకృతిలో ఉండేటువంటి సహజమైన లక్షణం. కాబట్టి ఇటువంటి సహజమైన లక్షణాన్ని అక్కడ ఆ భూమి అలాగా ఉండ కింద సముద్రంలో ఉండేటువంటి ఆ నీటి యొక్క దీనివల్ల ఆ సముద్రుడి యొక్క గర్భం చీలి వచ్చినటువంటి మ్యాటర్ అంతా కూడా అక్కడ ఒక గుండ్రనేటువంటి గోళం కింద కనిపించింది. దదర్శ గాం తత్ర, అక్కడ అటువంటి దానిని గాం భూమిని తత్ర దదర్శ ఆయన చూశాట. చూసి ఏమనుకున్నాడంటే ఈ భూమియే ఏమిటిట, సుషుప్సు నిద్రకోరువాడై ఆయన జీవధాని, ప్రాణులకు ఆధారమైనటువంటి జీవధాని, జీవులందరినీ కూడా తన మీద ఆవాసం చెయ్యగలిగినటువంటి ఆ భూమిని స్వయం దానిని పైకి తానే ఆ భూమిని అభ్యదత్త దాన్ని తీసి ధరించాడు. ఇక్కడ ఆయన నిద్రగోరువాడు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ఆయన ఎప్పుడూ కూడా ప్రళయకాలంలో ఆయన నిద్రపోతూ ఉంటాడుగా, అలా నిద్రపోతూ ఉండేటువంటి ఆ పరమాత్మ ఈ సృష్టి కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఈ భూమి కావాలి, ఆవాస స్థానం కావాలి అనేటువంటి కోరిక ఈ మనువుకి, బ్రహ్మగారికి, వీళ్ళందరికీ కలిగినప్పుడు ఆయన నిద్ర నుంచి మేల్కొని, కాబట్టి సుషుప్స్ ఆ నిద్రపోతూ ఉండేటువంటి ఆ యజ్ఞవరాహస్వామి నిద్ర లేచి యాం జీవధానీం స్వయమభ్యదత్త, ఈ జీవులందరికీ ఆవాసయోగ్యంగా ఉండడం కోసం అని చెప్పి ఆ భూమిని తానే ఆయన తీసుకొచ్చి పైన తీసుకొచ్చి పెట్టాడయ్యా అని చెప్పి ఆ సంబంధమైనటువంటి విధానాన్ని ఆయన తీసుకొచ్చి మనకి చూపించాడు. ఇది అయిన తర్వాత స్వదముష్ట్రయోద్ధృత్య మహీం నిమగ్నాం సవుత్థిత సంరుచేరసాయ తత్రాపి దైత్యం గదయా పతంతం సునాభ సందీపిత తీవ్రమన్యు. దీనికి ముందు ఇందాకటి శ్లోకంలో త్రిపరు రసాయాం అనుంది. అంటే ఏమిటన్నమాట, ఆయన యజ్ఞ స్వరూపం, అందుకని యజ్ఞమే తన స్వరూపముగా కలిగినటువంటి వాడు వరాహ భగవాన్, అందుకని ఆయనకి యజ్ఞవరాహస్వామి అని పేరు వచ్చింది. అంటే ఏమిటన్నమాట, యజ్ఞము అంటే సమస్త జీవరాశులకు, సమస్తమైనటువంటి జీవరాశులకు కూడా ఏది ఉపయోగమో ఆ ఉపయోగకరమైనటువంటి పనిని చేసేటువంటి ఆ మనస్సుని, ఆ జ్ఞానాన్ని యజ్ఞము అంటారు. సమస్త జీవరాశులకు ఏదైతే ఉపయోగమో, ఏదైతే ప్రయోజనాన్ని కలిగిస్తుందో ఆ ప్రయోజనమే తన మనస్సులో, తన జ్ఞానంలో పెట్టుకుని ఉన్నటువంటి ఆ వేద స్వరూపమైనటువంటి వాడు కాబట్టి ఆయనకి యజ్ఞవరాహస్వామి అన్నారు. అది భగవంతుడికి మాత్రమే తను పుట్టించినటువంటి తన సంతానం అంతటికీ కూడా ఆయన మేలు చెయ్యాలి అనేటువంటి ఆ ప్రాసెస్, ఆ మానసిక స్థితి ఉందే, అటువంటి మానసిక స్థితిని యజ్ఞం అంటారు. కాబట్టి ఆయనకి యజ్ఞవరాహస్వామి అని పేరు వచ్చింది. ఆ యజ్ఞవరాహస్వామి త్రిపరు, 3 పర్వలు గల యజ్ఞమే ఆయన స్వరూపంగా కలిగినటువంటి వాట. ఇక్కడ 3 పర్వలు అంటేటువంటి ఏమిటి అంటే, ప్రాతఃసవనం పొద్దున్న చేసేటువంటి యజ్ఞము, మాధ్యందిన సవనము మధ్యాహ్నం చేసేటువంటి సవనము, సాయం సవనము అని యజ్ఞానికి సాధారణంగా మామూలుగా వేదంలో చెప్పినటువంటి యజ్ఞాల్లో 3 రకాలైనటువంటి ప్రాసెస్తో యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అంటే ఏమిటి, పొద్దున్న చెయ్యవలసినటువంటి యజ్ఞ భాగాలు వేరు, మధ్యాహ్నం చేసేటువంటి యజ్ఞ భాగాలు వేరు, సాయం చేసేటువంటి యజ్ఞ భాగాలు వేరు. ఈ 3 యజ్ఞ భాగాల యొక్క సమ్మేళనమే త్రిపరు రసాయాం. ఆ మూడిటి ఆ యజ్ఞాల యొక్క మంత్రాలు, ఆ మంత్రాల్లో ఉండేటువంటి జ్ఞానం, ఆ మంత్రాల్లో ఉండేటువంటి ప్రొసీజర్సు, ఇవన్నీ కూడా తనలోనే ఉండి యజ్ఞస్వరూపంగా ఉంటూ, వేదస్వరూపంగా ఉంటూ, మంత్రస్వరూపంగా ఉంటూ సకల జీవరాశుల క్షేమం కోసం అని చెప్పి ఆ రూపాన్ని ధరించి వచ్చాడు. కాబట్టి అటువంటివన్నీ యజ్ఞవరాహస్వామి, యజ్ఞవరాహము అంటారు.
ఇప్పుడు స్వదంశ్రయోద్ధృత్య మహీం నిమగ్నాం సవుత్థిత సంరుచేరసాయా తత్రాపి దైత్యం గదయా పతంతం సునాభ సందీపిత తీవ్రమన్యు. ఈ లోపల ఒకటి జరిగిపోయింది. ఏమిటి జరిగింది అంటే, ఎప్పుడైతే ఈ భూమి అక్కడ సొలిడిఫై అయినటువంటి, అంటే హాట్గా ఉండి, ఇంకా అప్పటికి చాలా హాట్గా ఉంది భూమి. అంటే భూమి మొట్టమొదటి ఫార్మ్ అయినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పైన ఉండేటువంటి చల్లదనంగా ఉండదండి భూమి అంతా కూడా. వెన్ ఎర్త్ వాజ్ ఫార్మింగ్ ఇట్ వాజ్ ఏ వెరీ హాట్ స్పియర్, చాలా భయంకరమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి ఒక ముద్ద గోళం. అటువంటి దానిని ఈ చేతితో తీయకుండా కోరతో దాన్ని పైకి తీసేట. అంటే ఏమిటన్నమాట, మనం ఏదైనా సరే హాట్గా ఉండేటువంటి రసగుల్లానో ఏదోనో మనం ఏం చేస్తాం, అందులో వేస్తున్నప్పుడు ఆ గరిటితోనో దేనితోనో పైకి తీస్తాం చూసారా, అలాగా ఈయన ఈ వరాహస్వామి తన కోరతో అటువంటి దానిని ఎత్తి పాతాళంలో నుంచి ఆయన ఇలాగ పైకి వస్తున్నట్టు ఆ భూమిని అలా తీసుకొస్తూ. అంటే ఏమిటి, మొట్టమొదట పెద్ద ముద్ద కింద తయారైంది. ఆ ముద్ద కింద తయారైనటువంటి దాన్ని తీసుకుని ఆయన పైకి వస్తూ ఉండేటప్పటికీ ఒక ప్రమాదం ఒకటి జరిగింది. ఇలా వస్తూ ఉండేటువంటి టైంలో ఆ నీటిల్లో మహాద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి హిరణ్యాక్షుడు అనేటువంటి ఒక రాక్షసుడు గద పట్టుకొచ్చి ఆ భూమి మీద, లేకపోతే ఆ వరాహ మూర్తిని కొట్టడానికని చెప్పి ఆయన మీదకి ఒక్కసారి వీడు ఆ రాక్షసుడు దూకేటప్పటికీ అప్పుడు ఆయన ఆ భూమిని ఒక పక్కన రక్షిస్తున్నాడు. ఈ రాక్షసుడు ఇలా మీద పడిపోతూ పెద్ద గద తీసుకుని భయంకరమైనటువంటి నాదం చేస్తూ ఆ వరాహస్వామి మీద దూకుతూ ఉండేటప్పుడు ఆయన వెంటనే చాలా తీవ్రమైనటువంటి కోపంతో కళ్ళల్లో నుంచి 2 విష్ణు చక్రాలు వస్తున్నట్టుగా ఆయన కళ్ళల్లో నుంచి వచ్చినటువంటి ఆ క్రోధ స్వరూపమే సుదర్శన చక్రాల్లాగా గిర తిరుగుతూ వచ్చి ఆయన ఏనుగుని దెబ్బతీసేటువంటి సింహంలాగా వాడిని ఆ గద పట్టుకున్నటువంటి హిరణ్యాక్షుణ్ణి చాలా అవలీలగా సంహరించేశాడయ్యా. సంహరించేసేటప్పటికీ వాడి యొక్క రక్తం అంతా కూడా ఆ యజ్ఞవరాహస్వామి యొక్క ఆ బుగ్గల మీద, ఆ చెక్కిళ్ళ మీద ఆ రక్తం ఒక్కసారి ఇలా వచ్చి పడేటప్పటికీ ఆ రక్తం చేత ఆయన యొక్క చెక్కిళ్ళన్నీ కూడా, ఆ మూతి అదంతా కూడా రక్తపు చారలతో ఎర్రగా ఉండి అలాగా ఆయన గైరకాది ధాతువులతో కూడుకున్నటువంటి తన ఒక కొండని తన గంఢస్థలంతో రాపిడి చేసినట్టుగా ఆయన పెద్ద ఏనుగులాగా ఆయన కనిపించడం ప్రారంభించట. అప్పుడు ఆ కోపంతో, మామూలుగా ఏనుగులు ఏం చేస్తాయంటే వాటి కోపం వచ్చినప్పుడు అప్పుడు ఆ గంఢస్థలంతో ఆ రాపిడి చేస్తే ఆ కొండలకి రాసుకున్నట్టుగా ఈయన దానితో ఆ రాక్షసుని ఇలా రాసుకుని, ఆ కొండలాంటి రాక్షసుని రాసుకుని వాడిని సంహారం చేసి ఆయన బయటకు వచ్చాడయ్యా. అలాగ వచ్చినటువంటి ఆయన పెద్ద ఏనుగులాగా కనిపించాడు. ఇక్కడ పెద్ద ఏనుగు అంటే ఏమిటి అన్నమాట, దాని అర్థం ఏమిటంటే మామూలు ఏనుగు అయితే అది జీవుడు, పెద్ద ఏనుగు అంటే పరమాత్మ. జీవుడన్నా పరమాత్మ అన్నా ఒకటేగా. కాబట్టి ఆయన పెద్ద ఏనుగులాగా ఆయన భాషించాడయ్యా అని చెప్పిన తరువాత ఏం జరిగింది అంటే, తమాల నీలం శితదంష్టకోట్యాక్ష్మాముతక్షిపంతం గజలీలయాంగ ప్రజ్ఞాయ బద్ధాంజలయోనువకై విరించి ముఖ్యావుపతస్థురీశం. ఓ విదురా, ఆయన తమాల వృక్షంలాగా నల్లగా ఉండేటువంటి ఆ వరాహ భగవానుడు తన తెల్లనైనటువంటి దంతపు కొన మీద ఆ భూమిని ఎత్తుతూ ఆయన ఇలా పైకి వస్తూ ఉంటే, కొలనులోకి చొరబడ్డటువంటి ఏనుగు అక్కడ ఉండేటువంటి కలువ పువ్వుని ఒక్కసారి లాగి ఆ కలువ పువ్వుని ఇలా బయటికి పెడితే ఆ కలువ తొండానికి ఉండేటువంటి ఆ కలువ పువ్వు ఎలాగ భాషిస్తూ ఉంటుందో అలాగా ఈయన భూమిని తీసుకుని ఆయన బయటకు వచ్చాట. అంటే ఇప్పుడు ఏనుగు ఎంత పెద్ద సైజు ఉంటుందో చూడండి, అదేవిధంగా తొండం మీద ఉండేటువంటి ఆ కలువ పువ్వు ఎంతలా ఉంటుందో చూడండి.
అదేవిధంగా ఈయన మహత్తరమైనటువంటి దేహంలో ఈ భూమి ఒక చిన్నది, ఇది అనంతంలో ఆవగింజ. అంటే భూమి యొక్క స్థితిని మనం చూసినట్లయితే మన భూమి లాంటి భూములు సూర్యుల్లో 3,00,000 భూములు పెట్టేస్తాయి. ఇటువంటి సూర్యుళ్ళు పెద్ద పెద్ద నక్షత్రాల్లో కొన్ని వందల వేల సూర్యుళ్ళు ఒక్కొక్క నక్షత్రంలోనూ పెట్టేస్తూ ఉంటాయి. ఈ అనంతమైనటువంటి ఆకాశంలో భూమి యొక్క ఎగ్జిస్టెన్స్, భూమి యొక్క డైమెన్షన్ ఎంత అంటే అనంతంలో ఆవగింజ. అది చెప్పడానికని చెప్పి ఈయన దంతపు కొనతో భూమిని పైకి దంతపు కొన మీదే ఉంది ఆ భూమి. మొత్తం దంతాలనంతటినీ కూర్చుని దానిలో లేదు. దంతం యొక్క కొన ఎంత సన్నగా ఉంటుంది, దాని మీద ఈ భూమి అనేటువంటిది తీసుకొచ్చాడన్నమాట. అంటే ఇందులో చెప్పేది ఏమిటంటే, ఎవర్రా మన భూమి ఏదో గొప్పదనుకుంటున్నాం, అది అనంతంలో ఆవగింజ లాంటిది అనేటువంటి ఆ అస్ట్రానామికల్ ట్రూత్ని చెప్పడం కోసం అని చెప్పాడు. ఈ విధంగా ఆయన తమాల నీలం సితదం జగోక్ష, తమాల నీలం, ఒక తమాల వృక్షంలాగా నల్లగా ఉండేటువంటి ఆయన కోరల మీద ఆ భూమిని తీసుకొచ్చి పెట్టాడయ్యా అన్నారు. రేపు ఆ దృశ్యాన్ని చూసినటువంటి ఋషులు, దేవతలు అందరూ కూడా వరాహస్వామిని ప్రార్థిస్తారు. ఆ ప్రార్థన మనం కూడా చేద్దాం.